హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యూ ఆల్ అనదర్ రివ్యూ సెషన్. ఈరోజు మనం చూడబోయే కాలేజ్ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది కూడా చాలామంది అడిగారు క్వశ్చన్, అరే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదురా. అరే కంటెంట్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో మీరు అడిగే కాలేజెస్ గురించి అండ్ మీరు కెరియర్ గైడెన్స్ గురించి అండ్ చాలా వీడియోస్ రాబోతున్నాయి. అవన్నీ మిస్ అవ్వద్దు అనిపిస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆ వర్త్ కంటెంట్ మీకు ఉంది అనిపిస్తేనే రైట్. ఇంకొకటి అండ్ హలో మాస్టర్ అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. సో యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్. అక్కడ మాకు పర్సనల్గా రీచ్ అవుట్ అవ్వచ్చు. 1-to-1 యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్. ఏదైనా కౌన్సిలింగ్ రిలేటెడ్ కానీ, కాలేజెస్ రిలేటెడ్ కానీ, ఆర్ కెరియర్ గోల్స్ రిలేటెడ్ కానీ, ఏదో క్వశ్చన్ అయినా మీరు అకాడమిక్ రిలేటెడ్ థింగ్స్ నన్ను అడగొచ్చు రైట్. సో అది కూడా మర్చిపోకండి. అండ్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్స్ కావాలి, ఏ కాలేజ్ గురించి కావాలని కామెంట్ సెక్షన్లో పెట్టేస్తే ఆ కాలేజ్ కూడా చేసేద్దాం. ఓకే చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ కాలేజ్ని ప్రమోట్ చేయట్లేదు. నేను డిఫరెంట్ రీసోర్సెస్ కలెక్ట్ చేసుకొని, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని షార్ట్ అండ్ స్వీట్గా మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ప్రజెంట్ చేసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి నేను చెప్పబోయే ఫ్యాక్టర్స్ తర్వాత వెదర్ ఈ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చా లేదా అన్నది. ఓకే చలో రైట్. ఫస్ట్ వన్, ఇది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది? సో చీర్యాల్ అండ్ హైదరాబాద్ తెలంగాణ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ అండ్ సెల్ఫ్ గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. టాప్ NAC A+1 ఉంది, NBA సర్టిఫైడ్ కూడా ఉందన్నమాట. సో మంచి రేటింగ్సే ఉన్నాయి, యూ కెన్ సీ హియర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కీ స్ట్రెంత్ ఆఫ్ గీతాంజలి కాలేజెస్ గురించి పెడితే ఇది మళ్ళీ ఇదే అనమాట. సో మంచి గ్రేడింగ్ అది. సో మోడర్న్ క్యాంపస్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ అండ్ ల్యాబ్స్ రూమ్స్ ఉన్నాయి. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ 115 PhD హోల్డర్స్ ఉన్నారంట, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ ఏమంటారు పాజిటివ్ సైన్ అనుకోవచ్చు. సో యూ కెన్ సీ హియర్. స్ట్రాంగ్ ఇండస్ట్రీ లింక్స్ ఉన్నాయంట, రోబోస్ట్ ప్లేస్మెంట్స్ సపోర్ట్ ఉందంట. సో అక్కడ మనం ప్లేస్మెంట్స్ దగ్గర తెలుస్తుంది ఎక్కడ ఎంత స్ట్రాంగ్ ఉన్నారనేది. ఓకే వీళ్ళు అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో బీటెక్ అండ్ ఎంటెక్. సో యూ కెన్ సీ హియర్. అండ్ MBA కూడా ఉంది ఇక్కడ. సో బీటెక్లో వీళ్ళు ప్రొవైడ్ చేసేది CSC అండ్ అదర్ కోర్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. బట్ మోడర్న్ బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో స్పెషలైజేషన్ CSC విత్ దట్ AI అండ్ ML, సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా సైన్స్, ఇవి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాజ్ యూజువల్గా ECE, EEE, సివిల్, మెకానికల్ కూడా ఉన్నాయన్నమాట. ఎంటెక్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఉంది అండ్ MBA గురించి ఉందన్నమాట. అండ్ కమ్స్ టు ద ఫీ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుకుంటే బీటెక్ 4 years డ్యూరేషన్కి వచ్చేసరికి 5,005 అడ్మిషన్ ఫీజు ఉంటుంది. ఇంకొకటి 3,000 వాళ్ళు ఎవ్రీ ఇయర్ NBA అక్రిడేటెడ్ ప్రోగ్రామ్ రిలేటెడ్గా 3,000 అది కూడా మీరు పే చేయాల్సి వస్తుంది. అండ్ ట్యూషన్ ఫీ వచ్చేసరికి 1,20,000 per year. మేబీ కొంచెం చేంజ్ అవ్వచ్చు, మేబీ ఇప్పటివరకు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మేబీ చేంజ్ అవ్వకపోవచ్చులేండి, ఇన్ కేస్ చేంజ్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది అంతే రైట్. ఎంటెక్ అయితే ఇది ఫీ స్ట్రక్చర్స్ అండ్ MBAకి అయితే ఇది ఫీ స్ట్రక్చర్. మీకు కావాల్సింది ఇదనమాట. ఈ ఫీ మీరు అఫోర్డ్ చేయగలరు అనుకుంటే డెఫినెట్గా చేయండి. ఇక్కడ 1,20,000 ప్లస్ 5,500 ప్లస్ ఈ 3,000 ఫీ ఉంటుంది అనమాట పర్ ఇయర్లీ మీకు రైట్. నెక్స్ట్ వన్, హాస్టల్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుందాం మనం. ట్రిపుల్ షేరింగ్ రూమ్స్ ఉన్నాయంట. అరే ఇక్కడ ఉన్నట్టు ఉండవు, నేను ఇమేజెస్ పెట్టాను అంతే. కంఫర్ట్, స్టడీ అండ్ కనెక్టివిటీ ఉంటాయంట, స్టడీ టేబుల్స్ అండ్ వైఫై అండ్ ఫుల్ అమ్యూనిటీస్ లైక్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయంట. 24/7 వాటర్ సప్లై కూడా ఉందంట. యాన్యువల్ ఫీజు వచ్చేసరికి ఇక్కడ చూస్తే మీరు 1,20,000 ఉంది, ఆల్మోస్ట్ ట్యూషన్ ఫీజు అంతే ఉంది. సపరేట్ హాస్టల్స్ ఇంక్లోజెస్ కంఫర్టబుల్ అండ్ సెక్యూర్ లివింగ్ ఫర్ ద బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ విత్ అ ఫుల్లీ లాండ్రీ సర్వీసెస్. సో ఇద్దరికి హాస్టల్స్ ఉన్నాయి, మీరు ఏం వరీ అవ్వాల్సిన పని లేదు. 1,20,000 ఈజ్ యువర్ ఇయర్లీ ఫీజ్ రైట్. ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం మనం. నెక్స్ట్ ప్లేస్మెంట్స్ ఇక్కడ చూస్తే 41 LPA ఇస్ ద హైయెస్ట్ ప్యాకేజ్ అంటున్నాడు, అచీవ్డ్ బై ద టాప్ టాలెంట్. డెఫినెట్లీ టాప్ కాబట్టి వాళ్ళు అచీవ్ చేసి ఉంటారు. అండ్ యావరేజ్ LPA వచ్చేసరికి కొంచెం తక్కువ ఉంది. నేను చెప్పాను మీకు ప్రతి కాలేజ్లో నేను చెప్తున్నది అదే, ఇది కాదు మీరు టెంప్ట్ అవి వెళ్ళాల్సింది, ఇక్కడ చూసుకోవాలి. మినిమం యావరేజ్ 6 to 10 మధ్యలో ఉండేటట్టు చూసుకుంటే దట్ ఈస్ అ డీసెంట్ అనమాట. స్టిల్ ఓకే అనిపిస్తే యూ కెన్ డెఫినెట్లీ లుక్ ఎట్ దట్. ఇక్కడ చూడండి 75% ప్లస్ ప్లేస్మెంట్ రేట్ ఉందంటున్నారు వీళ్ళు. బట్ చూసుకోండి అది కూడా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓకే అనిపిస్తే యూ కెన్ లుక్ ఎట్ దట్ డెఫినెట్లీ. ఇంటర్న్షిప్ ట్రైనింగ్ సపోర్ట్ టు ద ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ ద టాప్ కంపెనీస్ లైక్ అమెజాన్, విప్రో, TCS, వాటికి సంబంధించిన ఇంటర్న్షిప్ అండ్ ట్రైనింగ్ కూడా వీళ్ళు సపోర్ట్ ఇస్తామనేసి చెప్తున్నారు వీళ్ళు. ఇక్కడ కట్ ఆఫ్ చూసుకుంటే యూ కెన్ సీ హియర్ 13 CSE అండ్ CSM అండ్ ECE, EEE, సివిల్, ఇవి కట్ ఆఫ్. ఇంకా స్పెసిఫిక్ కట్ ఆఫ్స్ కావాలి అంటే మీరు వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ ఉంటాయి, విజిట్ చేయండి. స్టిల్ మీకు దొరకకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నాకు తోచినంత నేను హెల్ప్ చేయడానికి ఆల్వేస్ బీ రెడీ. సో ఈ కట్ ఆఫ్ని యూస్ చేసుకొని మీరు రఫ్ ఐడియా వేసుకోవచ్చు, ఇదర్ నాకు ఈ కాలేజ్ వస్తుందా రాదా అన్న ఒక క్లారిటీ వచ్చేస్తుంది నీకు. డన్. ఎస్ దట్స్ ఇట్. ఐ హోప్ ఆల్ ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను. స్టిల్ ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యాను అనిపిస్తే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఆ ఇన్ఫర్మేషన్ కూడా చేసేద్దాం. అండ్ డెఫినెట్గా కంటెంట్ నేను పెడుతున్న ఎఫర్ట్స్కి మీకు నచ్చుతుంది అని పెడితే డెఫినెట్గా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇక్కడి వరకు వీడియోని వాచ్ చేస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.